వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ గంగా ఇద్దరూ కలిసి విజయేంద్ర ప్రతాప్తో మాట్లాడుతూ ప్రమీలకి ఎలా అయినా రెండో పెళ్లి చేసే విషయంలో శకుంతలాని ఒప్పించాలి అని వాళ్ళు చాలా అంటే చాలా డీప్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా దొంగచాటుగా శకుంతల వినేస్తుంది. వినేసి అంటే మీరు నా కోడల్ని రెండో పెళ్లి చేయడానికి ఒప్పించాలనుకుంటున్నారా? ఎప్పటికీ కుదరదు. ఇలాంటి ప్లాన్ వేస్తారు కదా. హే గంగా, నిన్నే ఈ ఇంట్లో నుండి పంపించేసేలా చేస్తా, నువ్వే ఈ ఇంట్లో నుండి బయటికి పోయేలా చేస్తా అని చెప్పి ఇంకా చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా జయ అయితే కావాలనే నన్ను టార్గెట్ చేస్తూ కొట్టింది గంగా అని సుధాకి కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే విశ్వనాథం వచ్చే మాటలు విని, అయినా ఇలాంటి వాటిలో దెబ్బలనేవి చాలా కామన్ స్పోర్ట్స్లో, అలాంటిది నువ్వు ఇంకా ఇలా ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? నీ దగ్గర టాలెంట్ లేకపోతేనే చీటికి మాటికి నువ్వు కంప్లైంట్ చేస్తూ ఉంటావు. గంగ ఏమీ లేని స్థాయి నుండి వచ్చి పట్టుదలతో కృషితో నేర్చుకుంది. ఒకప్పుడు గంగని నేను ఎంతో అవమానించాను. అలాంటిది గంగని ఎంతలా అవమానించినా సరే గంగ మాత్రం పట్టుదలతో నేనంటే ఏంటి అనేది తనంతట తానే ప్రూవ్ చేసుకుంది. చావు బ్రతుకుల మధ్య వెళ్ళి కూడా తను వెనకడుగు వేయకుండా సాధించి మరీ బాక్సింగ్లో తను ముందడుగు వేసింది. అలాంటి పట్టుదల నీలో ఉండాలి. ఇంకొకసారి కంప్లైంట్ ఇవ్వద్దు. నువ్వు ఖచ్చితంగా బాక్సర్వి అవ్వాలి, నేను చేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంక వెంటనే విశ్వనాథం అయితే ఈ ముసలోడికి ఏం తెలుస్తుంది నా బాధ అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గంగా డమ్మి చిన్ని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వీరు రెడీ అవుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా డమ్మి చిన్ని వీరుకి కాల్ చేస్తుంది. హలో ఏంటి అని అంటారు. బ్రో నీకేముంది, నువ్వు హ్యాపీగానే ఉంటావు, ఇక్కడ సఫర్ అయ్యేది నేను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ ఓల్డ్ బాక్సర్ని ఏదో ఒకలా డైవర్ట్ చేయి బ్రో అని అంటారు. చూడు జయ, ఇప్పుడు నేనేమీ చేయలేను. ఇప్పుడు నీ చేతుల్లోనే అంతా ఉంది. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. ఇలా చిన్నపిల్లల ఎప్పుడు పడితే అప్పుడు నాకు కంప్లైంట్ చేయొద్దు, అర్థమైందా? ఒకవేళ ఈ ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది అంటే అప్పుడు నిన్ను దేవుడు కూడా కాపాడలేడు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి వీరు అయితే కరెక్ట్గా అదే టైంకి ఇదంతా రంగా వినేస్తాడు. వినేసి అంటే ఇన్ని రోజులు మేము అనుమానించినట్టు ఈ డమ్మి చిన్ని వెనకాల ఉన్నది, అసలు ఆ డమ్మి చిన్నిని తీసుకొచ్చింది ఎవరో కాదు, ఈ వీరునేనా అని చెప్పి షాక్లో ఉండిపోతారు. షాక్లో ఉండి ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి ఎలా అయినా బావతో చెప్పాలి అని చెప్పి ఇంకా స్పీడ్గా రుద్ర దగ్గరికి బయలుదేరుతాడు రంగా. ఇంక రుద్ర దగ్గరికి వెళ్ళి బావా ఇన్ని రోజులు అసలు ఆ డమ్మి చిన్నిని తీసుకొచ్చింది ఎవరు తన వెనకాల ఉన్నారు అని మనం చాలా ఆలోచించాం కదా, కానీ ఇప్పుడు అర్థమైంది బావా, ఆ వీరునే. నేను వాడు ఫోన్లో మాట్లాడడం విన్నాను. ఆ వీరు ఈ జయ ఇద్దరు మాట్లాడుకున్నారు అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా రుద్ర అయితే షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంకా గంగా అయితే ఇప్పుడు మనకి సరిగ్గా దొరికాడు, ఫోన్ని అక్కడే ఛార్జింగ్ పెట్టాడు కదన్నయ్య, కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నది మనం చేయాల్సిన టైం వచ్చింది అని అంటుంది. ఏంటి గంగా, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. రుద్ర సార్, ఈసారి ప్లానింగ్ మేము వేస్తాం సార్, మీరు చూస్తూ ఉండండి అని అంటారు. అది కాదు అనేసరికి సార్ ఈ ప్లాన్ చెప్తాను, నచ్చిందో లేదో చెప్పండి. అన్నయ్య నీకు మిమిక్రింగ్ బాగా వచ్చు కదా, కాబట్టి నువ్వు ఇప్పుడు వీరు గొంతులా మిమిక్రీ చేయి, ఇమిటేట్ చేసి అక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి వెంటనే నువ్వు వీరు అన్నయ్య ఫోన్ తీసుకొని తనకి ఫోన్ చేయి, జయాకి ఫోన్ చేసి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది. వెంటనే రుద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్లాన్ బాగానే ఉంది కానీ చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేయాలని అంటారు. నేను చూసుకుంటాను కదా బావా, చిన్నప్పటి నుండి నేను ఇమిటేట్ చేయడంలో కింగ్ అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకొని ఇంకా వీరు వాయిస్ స్టైల్లో మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తారు. హలో హలో జయ, నీకు నేను ఒక విషయం చెప్పాలి. నువ్వు డమ్మి చిన్నివని, నిన్ను కావాలనే ఇంటికి తీసుకొచ్చారని అందరికీ నిజం తెలిసిపోయింది అని అంటాడు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుందనమాట ఆ డమ్మి చిన్ని అయితే. ఏంటి బ్రో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. అవును, నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నీపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, నువ్వు జైలుకు వెళ్లకుండా ఉండాలి అన్నా, లేకపోతే రుద్ర చేతిలో నీ ప్రాణాలు పోకుండా ఉండాలి అన్నా నువ్వు చేయాల్సింది ఒక్కటే, వచ్చి నీ అంతట నువ్వే వీళ్ళందరి ముందు నిజాన్ని ఒప్పుకొని నేను తప్పు చేశానని మా మావయ్య గారి కాళ్ళపై పడు, అప్పుడు కనీసం కనుకరిస్తారు. లేకపోతే
నీ ప్రాణాలు తీసేస్తారు అని అనేసరికి, బ్రో నువ్వు అలా అంటుంటే నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడే ఇప్పుడే ఇంటికి బయలుదేరుతాను అని చెప్పి ఇంక వెంటనే అలా ఇంటికైతే బయలుదేరుతుందనమాట డమ్మీ చిన్ని. బయలుదేరి హుట్టాహుట్టిన వస్తుంది. ఇంక వీరు ఏమో అలా హ్యాపీగా పేపర్ చదువుతూ ఉంటారు. ఇంక వీళ్ళందరూ హ్యాపీగా కూర్చొని ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటూ షాపింగ్కి వెళ్ళాలి, ఏమేం బట్టలు కొనాలి, ఇంకా ఎలాంటి షాపింగ్ చేయాలి, ఎక్కడ ఫంక్షన్ హాల్ అనేది బుక్ చేయాలి అనే విషయాలన్నిటిని మాట్లాడుకుంటూ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకక్కడికి డమ్మీ చిన్ని అయితే కారులో హుటాహుటిన వస్తుంది. ఇంకా వచ్చేసరికి అలా ఒక్కసారిగా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. వీరు ఏమో తనేంటి ఇలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంక డమ్మీ చిన్ని, అంకుల్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది విజయేంద్రతో. ఏంటమ్మా ఎప్పుడు లేంది కొత్తగా అంకుల్ అని పిలుస్తున్నావు అని అంటారు. ఇంకా అలా డమ్మీ చిన్నికి కాస్త డౌట్ అయితే వస్తుందన్నమాట. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నాకు వీరు బ్రో ఫోన్ చేసి చెప్పాడు కదా వీళ్ళందరూ చాలా సీరియస్గా ఉన్నారని, కానీ వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా అలా డమ్మీ చిన్ని అయితే కరెక్ట్గా అప్పుడే ఇంకా వీరు ఏమో, జయ నువ్వు ఎందుకు వచ్చావో ముందు అందరికీ చెప్పు అని అంటారు. అదేంటి బ్రో నిజం తెలిసిపోయిందని కదా చెప్పాడు అని ఆలోచనలో పడుతుంది. ఇంక వెంటనే రుద్ర ఏమో ముందు తన భయానికి కారణం ఏంటో, తను ఏం చెప్తే ఏం జరుగుతుందో అది చెప్పమనండి అని అంటారు. ఇంక వెంటనే నేను నేను మీ అందరి దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. అది ఏంటంటే నేను నేను చిన్ని విశ్వనాథం కూతుర్ని అనేలోపు జయ అని అంటాడు. వెంటనే వీరు ఒక్కసారిగా ఇంకా ఆగిపోతుందనమాట. జయ అయితే, జయ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంత దూరం రావాలా అని కవర్ చేస్తూ ఉంటాడనమాట. వీరు అయితే, ఏంటి వీరు తన్ని చెప్పనివ్వకుండా నువ్వే అన్ని చెప్పేస్తున్నావు అని అంటారు విజయేంద్ర ప్రతాప్. ఇంక వెంటనే నేను చెప్తాను మావయ్య గారు, నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మన జయ ఏం చెప్పాలనుకుంటుందంటే, పెళ్ళైన తర్వాత కూడా నేను విశ్వనాథం గారి కూతురుగానే ఉండాలి అనుకుంటున్నాను, అంటే దాని అర్థం అప్పుడప్పుడు మా అమ్మ నాన్నని వెళ్ళి కలుస్తూ ఉంటాను అని చెప్పబోతుందంతే. ఆ విషయాన్ని చెప్దామనే తను అనుకుంటుంది. నా విషయంలో చాలా బాధపడింది కూడా, ఎందుకంటే నేను వాళ్ళని కలవగలనా లేదా అని తను ఎంతో అంటే ఎంతో బాధపడింది. ఇప్పుడేమో ఇలా భయంతో మన దగ్గరికే వచ్చేసింది. అయినా ఏంటిది ఇంత చిన్నపిల్లలాగా, రా నువ్వు అని చెప్పి పక్కకైతే తీసుకువెళ్ళిపోతారు వీరు అండ్ ఇషిక. ఏంటి ఏంటి ఏం చెప్పాలనుకున్న వాళ్ళందరి ముందు అని అడుగుతాడు వీరు. ఏంటి బ్రో నువ్వే ఫోన్ చేసావు, ఫోన్ చేసి ఇక్కడ మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది, నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు, ఒకవేళ నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను అరెస్ట్ చేస్తారని చెప్పావు, అందుకే గడగడ వణుకుతూ ఇక్కడి వరకు వచ్చాను, నువ్వేమో ఏదేదో అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు అంటారు. ఏంటి నేను నీకు ఫోన్ చేశానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఎక్కడ ఫోన్ చేశాను అనేసరికి ఇంకక్కడికి రుద్ర, గంగ అండ్ రంగా వస్తారు. ఇంక వెంటనే అలా గంగ చేతిలో వాటర్ గ్లాస్ తీసుకొని అయితే వస్తుందన్నమాట తన దగ్గరికి. ఒక్కసారిగా ఇంకా మంచినీళ్ళు తాగుతుంది వాటర్. వెంటనే డమ్మీ చిన్ని అయితే, ఏంటి గడగడలాడించానా, దెబ్బ అదుర్స్ కదూ, చూడు నువ్వు ఎప్పుడూ నా వెనకే ఉంటావు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. అయినా ఏమనుకుంటున్నావు నువ్వు, ఏమనుకుంటున్నావు, నీ గురించి ఇదిగో నిజం బయట పెట్టాలంటే ఒక్క సెకండ్ నీ వెనకాల ఉన్న గుంటనక్క ఎవరా అని ఇన్ని రోజులు మేము వెయిట్ చేశాం, కానీ ఆ గుంటనక్క ఇదిగో ఈ ఇంటివాడేనని తెలిసిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది ఇదంతా ఎందుకు జరుగుతుందో, ఏం జరుగుతుందో అని అంటారు. గంగా అని గట్టిగా వీరు అరుస్తుంటే, వీరు ఎందుకు అరుస్తున్నావు, గంగ చెప్పిన దాంట్లో తప్పేముంది, నిజమే కదా అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారన్నమాట వీరు. చూడు ఇన్ని రోజులు నీ వెనకున్నది ఎవరో తెలుసుకోవడానికే ఈ టైం అంతా, ఇప్పుడు నీ వెనకున్నది ఎవరో తెలుసుకున్నాం కాబట్టి ఇక రాబోయే రోజుల్ని లెక్క పెట్టుకోవడం మీ చిన్ని, నువ్వు ఒక్కసారి మా టార్గెట్లోకి ఫిక్స్ అయ్యావంటే ఇంకా నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా
వార్నింగ్ ఇస్తుందనమాట. గంగా అయితే ఇంకా అలా రుద్ర కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా డమ్మి చిన్ని అక్కడి ఛ అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి అప్పుడే తోటికోడళ్ళేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అంటారు విజయేంద్ర. ఆ! అవును పెద్దోరు. ఈ ఇంట్లో నీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఈ ఇంటికి కోడలుగా వస్తే నీ లైఫ్ మారిపోతుంది అని చెప్తున్నానంతే అని అంటుంది. ఇంక వెంటనే అలా డమ్మి చిన్ని నేను వెళ్ళొస్తాను మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఇంకలా అక్కడి నుండైతే బయలుదేరి వెళ్ళిపోతుందనమాట వెంటనే. సో ఇంకా తన ముందు అనవసరంగా బుక్ అయిపోయాను. వీరి మాటలు నమ్మి నిజమని ఇంటికి వెళ్ళి నిజం కూడా చెప్పేబోయాను. అలా చెప్పుంటే నా పరిస్థితి ఏమైపోయేదో అది కేవలం దేవుడికి మాత్రమే తెలుసు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరుతుంది డమ్మి చిన్ని. వీరు ఏమో చూడు, ఇకపై ఏ విషయం చెప్పాలన్నా నేను నీకు డైరెక్ట్గా చెప్తా కానీ నువ్వు మాత్రం ఇలా వాళ్ళ మాటలు నమ్మేసి వెంటనే రావద్దు, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట వీరు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా విశ్వనాథం అయితే బాక్సింగ్ అకాడమీకి అయితే బయలుదేరుతారు. ఇంకా గంగా ఏమో అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. గంగా, ఇప్పుడు నేను నీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. 20 kgs బ్యాగ్. దీన్ని నువ్వు విత్ ఇన్ 10 minutesలో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయగలవా అని అడుగుతారు. సార్, ఇప్పటి వరకు నేను 2-3 kgల బ్యాగ్నే ట్రై చేశాను. ఇప్పుడు మీరు ఏకంగా 20 kgలు అంటున్నారు అనేసరికి ఖచ్చితంగా గంగా, ఎందుకంటే నీలో ఒక కాన్ఫిడెన్స్ రావాలి. నీలో నేను చేయగలననే పట్టుదల ఉంది. కాబట్టి ఆ పట్టుదలకి ఇంకా పరీక్ష పెట్టాలి అంటే యూ హ్యావ్ టు ట్రై దిస్ ఎట్ ఎ డ్యామ్ షూర్ మూమెంట్. సో నౌ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని చెప్పి ఇంక చెప్పేసరికి వెంటనే అక్కడికి డమ్మి చిన్ని వస్తుంది. అయినా నాన్నగారు, బస్తీలో పెరిగిన వాళ్ళతో ఎందుకు, నాకు చెప్పినా చేస్తాను నాన్నగారు అని అంటుంది. అవునా, సరే, నువ్వు ఇంకా ఫ్రెషర్వి కాబట్టి 5 kgs బ్యాగ్ ఇస్తున్నాను. నీకు తనకి సేమ్ టైం ఇస్తున్నాను. చేయగలవా అని అంటారు. ట్రై చేస్తాను నాన్నగారు అని చెప్పి ఇంకా వెంటనే అలా చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. బట్ అక్కడ తను కనీసం కొంచెం కూడా దాన్ని కిక్ చేయలేకపోతూ ఉంటుంది. బట్ గంగా మాత్రం ఫుల్గా ఇంకా బాక్సింగ్ పంచెస్ ఇస్తూ విత్ ఇన్ 10 minutesలో 8 minutesలోనే విత్ ఇన్ టైం ఫ్రేమ్ అయితే ఇంకా గంగా ఆ 20 kgs బ్యాగ్ మొత్తాన్ని బ్రేక్అవుట్ చేస్తుంది. ఒక్కసారిగా ఇంకా విశ్వనాథం చేతులు అయితే ఊరుకోమన్నమాట. అండ్ హీ విల్ బీ అప్రిషియేటర్ అండ్ క్లాప్స్ కొడతారు. కొట్టి వెల్ డన్ గంగా, వెరీ వెరీ గుడ్. నిజంగా నువ్వు ఇలా ఇంత చక్కగా నేను చెప్పింది చేస్తావని అస్సలు అనుకోలేదు. ఇట్స్ టూ గుడ్ అని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా గంగ భుజంపై ప్యాట్ చేసి అక్కడి నుండి వెళ్తూ డమ్మి చిన్ని వైపు చూస్తారు. చూడు, అనుకువ, డెడికేషన్, లాయల్టీ, పట్టుదల ఇవన్నీ నేను గంగలో చూశాను. కానీ నీలో అహంకారం, పొగరు, నాకన్నీ వచ్చు అనే గర్వాన్ని చూస్తున్నాను. ఎప్పుడైనా ఉండాల్సింది గర్వం కాదు, గంగలో ఉన్న డెడికేషన్. అవన్నీ నీలో ఎప్పుడు ఉంటాయో నాకే అర్థం కావట్లేదు అని ఇంకా అలా చూస్తూ ఉండిపోయి తనకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి బయలుదేరుతారు విజయేంద్ర. అలా గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇదంతా వీరు అయితే చూస్తూ ఉంటాడు. లేదు, ఇలా అస్సలు జరగకూడదు. ఎందుకంటే ఈ గంగ ఒక్కసారి మంచి బాక్సర్ అయ్యింది అంటే ఇంకా నా పని అయిపోయినట్టే. అలా జరిగితే ఖచ్చితంగా నేను నా బెట్టింగ్ కెరియర్ని ఆపేయాల్సి వస్తుంది. ఆ స్పాన్సర్స్ అందరూ నన్ను డబ్బులు అడుగుతారు. ఖచ్చితంగా ఈ గంగకి ఏదో ఒకటి చేయాలి. ఈ గంగ బాక్సింగ్ ఆడకుండా ఆ శకుంతల వైపు నుండే నేను ఏదో ఒక ప్లాన్ చేసుకుంటూ రావాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు వీరు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.